Here polynomials దీని యొక్క డెఫినిషన్, రైట్ డెఫినిషన్ here. An algebraic expression, definition is an algebraic expression, in which the variables involved have only non-negative integral powers is called a polynomial. అంటే algebraic expressions, an algebraic expressions in which the variables involved have only non-negative integral powers is called a polynomial. అంటే algebraic expressions లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ మనం కనుక తీసుకుంటే ఇందులో ఏవైనా సరే 3xy పవర్లు అన్నీ కూడా పాజిటివ్ ఉండాలి. సెకండ్ వన్ x square plus 2x. అదేవిధంగా థర్డ్ వన్ x cube minus x square plus 4x. లేదా ఫోర్త్ వన్ ax plus b. ఇవన్నీ కూడా పాలినామియల్స్ కి ఉండేటువంటి ఎగ్జాంపుల్స్. సో వాట్ ఇస్ ద డెఫినిషన్? an algebraic expression in which the variables involved have only non-negative integral powers is called a polynomial. ఇక్కడ పవర్ మనం కనుక చూసుకుంటే x to the power 1 y to the power 1 అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ లేదు. అలాగే ఇక్కడ x స్క్వేర్ 2x to the power 1 పాజిటివ్ నెంబరే ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్. అలాగే ఇక్కడ 3 and 2 and 1 ఉన్నాయి, ఇవి పాజిటివే. ఇక్కడికి వచ్చేసరికి ax పవర్ 1 b ఇది కూడా పాజిటివే ఉన్నాయి అనేది అక్కడ మనకి నెగిటివ్ లేదు పవర్. ఈ పవర్ ఏదైతే మనకి నెగిటివ్ లేకుండా ఉంటాయో అన్నీ కూడా పాజిటివ్ ఉంటే, నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ ఉన్నవన్నీ కూడా మనకి పాలినామియల్ అవుతాయి. ఓకేనా? సో దిస్ టైప్ ఆఫ్ ద సచ్ టైప్ ఆఫ్ ద algebraic expressions called a polynomial. And ఇందులో please note down. After that I will explain another one. So which of the following expressions are polynomials, which are not, give reasons అంటుంటాడు. అది ఏంటనేది నెక్స్ట్ చూసుకుందాం. ప్లీజ్ నోట్ డౌన్. an algebraic expression in which the variables involved have only non-negative integral powers is called a polynomial. Polynomial అంటే algebraic expressions లో ఉండేటువంటి టర్మ్స్ అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలి. టర్మ్స్ పవర్స్ అవి మాత్రమే మనకి పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రాశాను ఎగ్జాంపుల్స్. ఈఎక్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని రాసుకోండి. ఎగ్జాంపుల్స్ ప్లీజ్ నోట్ డౌన్. తర్వాత కొన్ని ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, అవి వెదర్ ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఆర్ అన్నట్టు మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి. ప్లీజ్ నోట్ డౌన్. ఇందులో నెక్స్ట్, which of the following expressions are polynomials? Which of the
ఇక్కడ కొన్ని మనకి పాలినామియల్స్ ఇస్తారు. అవి పాలినామియల్స్ లో ఉన్నాయా లేదా అంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ అంటే కింద ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా పాలినామియల్స్ అవునా కాదా అనేది మనం ఎలాగ చూడాలి చూద్దాం. ఇచ్చోడు 4x² + 5x - 2 అనేది ఇక్కడ ఏంటి అన్ని పవర్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. అలాగే సెకండ్ వన్ y² - 8 ఇది కూడా ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఇది కూడా పాలినామియల్. అలాగే థర్డ్ వన్ 5 ఈ 5 అనేది ఏంటవుద్ది కాన్స్టెంట్ కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో పాలినామియల్. పాజిటివ్ నెంబరే ఉంటుంది ఇది. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. అలాగే 2x² + 3x - 5 ఇక్కడ x వచ్చింది. x వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? పైకి వెళ్తే పవర్ -1 అవుతుంది, x⁻⁻1. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇచ్చినటువంటి వాటిలో చూసావు కదా, ఇది పాలినామియల్, దిస్ ఇస్ పాలినామియల్, దిస్ ఇస్ పాలినామియల్, దిస్ ఇస్ నాట్ ఏ పాలినామియల్. అదేవిధంగా ఫిఫ్త్ వన్ √3 × x² + 5y ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఎందుకంటే x² y పవర్ 1 కాబట్టి ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఇది కూడా పాలినామియలే. y ఉండకూడదు అంటే పవర్. సిక్స్త్ వన్ 1/x + 1 ఈ 1/, వచ్చింది కాబట్టి పైకి వెళ్తే ఎంత అవుతుంది -1 అయిపోతుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇది పాలినామియల్ కాదు. అదేవిధంగా √x సెవెంత్ వన్ ఏంటి √x అంటే ఏంటి x⁻1/2 ఫ్రాక్షన్స్లో వచ్చింది. ఫ్రాక్షన్స్లో కూడా రాకూడదు. ఇంటిజర్స్ మనకి నెంబర్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే +1 +2 +3 +4 5 6 7 8 ఉండాలి, ఫ్రాక్షన్స్ ఉండకూడదు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో ఇచ్చినటువంటి వాటిలో ఏది పాలినామియల్ ఏది పాలినామియల్ కాదనేవి ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ప్లీజ్ నోట్ డౌన్. If it is completed, please message. Note చేశారు? Yes. Sure? Okay. ఇప్పుడు నెక్స్ట్ రైట్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్. ఇందులో ఇప్పుడు డిగ్రీని రాయాలి. డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఉన్నది మనకి డిగ్రీ అవుతుంది. సో అన్ని నోట్ చేశారు కదా. Next one. Write the degree of each of the following polynomials. Write the
degree of each of the following పాలినామియల్స్. ఇందులో డిగ్రీ ఎంత అని అడుగుతున్నారు. డిగ్రీ అంటే ఏంటి, మనకి హైయెస్ట్ పవర్ ఉన్నది మనకి అవుతుంది. దట్ మీన్స్ ఫస్ట్ వన్ చూద్దాం. 7x³ + 5x² + 2x -6. సో ఇందులో డిగ్రీ ఇక్కడ పవర్ ఎంత ఉంది, 3 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ -6. సో ఇందులో హైయెస్ట్ పవర్ ఏది మనకి 3. కాబట్టి దీన్ని యొక్క డిగ్రీ ఎంత అవుద్ది, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే సెకండ్ వన్ కనుక చూస్తే 7 - x + 3x², దీని యొక్క డిగ్రీ ఎంత 2 అవుతుంది. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. థర్డ్ వన్ 5p - √3. 5p - √3 అంతా దీని డిగ్రీ, దీని యొక్క p ఉంది, దీని యొక్క డిగ్రీ 1. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఉన్నది అనమాట. అలాగే ఫోర్త్ వన్ కనుక చూసుకుంటే 2 అంటే ఏంటి, ఏమీ లేదు, వేరియబుల్స్ ఏమీ లేదు, అంటే x⁻0 అని అర్థం. అంటే దాని యొక్క డిగ్రీ 0. డిగ్రీ ఎంత 0, ఏమీ లేదు కాబట్టి 5 × x⁻0 అంటే పవర్ 0 వస్తుంది అనమాట. అదేవిధంగా -5xy². ఇప్పుడు దీని డిగ్రీ కావాలి అంటే చూడండి, ఇక్కడ వేరియబుల్ x ఉంది, y ఉంది. xది 1, yది 2 ఉంది. అప్పుడు ఎంత అవుద్ది, డిగ్రీ అనేది 1 + 2 దాని ఇప్పుడు 3 అవుతుంది. ఈ రెండింటివి యాడ్ చేయాలి, xది యాడ్ చేయాలి, yది యాడ్ చేయాలి. మధ్యలో ఈ టర్మ్ అండి, ఇదంతా ఒక టర్మ్. ఈ యొక్క టర్మ్లో x, y 2 వేరియబుల్స్ ఉన్నాయి. x డిగ్రీ పవర్ ఏమో 1 ఉంది, y పవర్ ఏమో 2 ఉంది. 1 + 2 3, 2 అవుతాయి. సో 3 అని రాసుకోవాలి. ప్లీజ్ నోట్. సో పాలినామియల్ అంటే ఏంటి చెప్పాం. అదేవిధంగా నెక్స్ట్ వెదర్ ఇట్ ఈజ్ ఎ పాలినామియల్ అవునా కాదా అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా డిగ్రీ అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు దీని 7x³ కాబట్టి దీని డిగ్రీ 3 వచ్చింది. ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి డిగ్రీ 2 వచ్చింది. ఇక్కడ p ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ డిగ్రీ 1. ఇక్కడ ఏమీ లేవు 0, దీని 1 + 2 3. అండ్ నెక్స్ట్ రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇప్పుడు కోఎఫిషియంట్స్ అడుగుతున్నాడు. కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఏదైతే అడిగాడో దాని యొక్క ముందు ఉండేటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది అవుతుంది. రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² in each of the following. అంటే ఫస్ట్ వన్ ఏంటి, 15 - 3x + 2x². అంటే x² ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. దాని కోఎఫిషియంట్ ఎంత 2. ఇక్కడ రాయి, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు 2. Coefficient of x² is equal to 2. And second one 1 - x². దీని ఎంత అవుద్ది, కోఎఫిషియంట్ ఆఫ్ x². x² కోఎఫిషియంట్ ఉన్న టర్మ్ 2 కాబట్టి 2 రాసాము. ఇక్కడ x² ముందు ఏమీ లేదు, అంటే ఇక్కడ మైనస్ ఉంది. x² అంటే 1x². సో -1 ఎంత, ఇది -1. అలాగే 5x². థర్డ్ వన్
5x² minus 3x plus 5. దీని కోఎఫిషియంట్ ఎంత అవుద్ది? కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత అవుద్ది? 5 అవుతుంది. దీని కోఎఫిషియంట్ ఎంత అవుద్ది? 5. అలాగే √2x², fourth one, √2x² plus 5x minus 1. ప్రతిదానికి వర్కింగ్ రాయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x² is equal to √2. దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఎంత అవుతుంది? √2 అవుతుంది. ఇది ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. For each and every sum, you have tried the working part also. Coefficient of x² equal to 2 అంటే x² coefficient 2 ఉంది. ఇక్కడ x² coefficient ఇక్కడ -1. ఎందుకంటే x² అంటే దాని మీనింగ్ 1x². మైనస్ సింబల్ ఉంది కాబట్టి -1 వేస్తాం. అలాగే ఇక్కడ x² ముందు ఏముంది? 5 ఉంది. 5. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత? √2. అలా రాయాలి. ప్లీజ్ నోట్ డౌన్. Completed? Yes. Next one. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీని బట్టి పాలినామియల్స్ ఈ రకాలుగా చేయొచ్చు చూద్దాం. హెడ్డింగ్ ఎలా పెట్టండి? పాలినామియల్స్. పాలినామియల్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. అవి ఏంటవి చూద్దాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. టైప్స్ ఆఫ్ polynomials according to degree. According to degree. Types of polynomials according to degree. ఇందులో ఏంటి? ఇలా రాసుకోండి. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, degree of a polynomial, second one, name of the polynomial, name of the polynomial, దీని యొక్క పాలినామియల్ పేరు. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి. ఎగ్జాంపుల్. సో ఈ రకంగా టేబుల్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకొని డిగ్రీని బట్టి మనం ఏ రకంగా చేయొచ్చు, దాని యొక్క పేరు ఏంటని చూద్దాం. దీనికి నాట్ డిఫైన్డ్, ఎందుకంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ నాట్ డిఫైన్డ్ ఇది. ఎందుకంటే నేమ్ ఆఫ్ ది పాలినామియల్ జీరో పాలినామియల్. దీన్ని ఏమంటారు? జీరో పాలినామియల్. అంటే ఎగ్జాంపుల్ జీరోకి అనేది దీనికి ప్రత్యేకించి లేదు, దానికి ఒక డిగ్రీ పేరు. రెండోది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, దీని పేరేంటి? జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ అంటే ఏంటిది? అంటే దాన్ని కాన్స్టెంట్ అనమాట. దాని డిగ్రీ 0 ఉంటే కాన్స్టెంట్ పాలినామియల్.
అంటే 5 లేదా 6 ఏదైనా రాసుకోవచ్చు, లేదా 3/4 అలాగా. ఏమైనా కాన్స్టెంట్ అంటే ఓన్లీ నెంబర్లే ఉంటాయి, దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్. దాని డిగ్రీ ఎంత? 0. ఇది డిగ్రీ, ఇది నేమ్ ఆఫ్ ది పాలినామియల్, ఇదేమో ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 1. డిగ్రీ 1 ఉంటే ఏంటి, దాన్ని ఏమని పిలుస్తారు? దీన్ని ఏమంటారు? లీనియర్ పాలినామియల్ అంటారు. ఏమంటారు? ఇది లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? x-12 లేదా 7x-8 లేదా ax+b అలాగుంటాయి. ax+b. అలాగే మరొకటి ఉంటుంది, డిగ్రీ 2 ఉంటే ఏంటి, డిగ్రీ 3 ఉంటే ఏంటి? డిగ్రీ 2 ఉన్నదాన్ని ఏమంటారు? క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 ఉండాలి. అంటే ఏంటి? 5x² + 6x + 7 అంటే ax² + bx + c రూపంలో ఉంటాయి అనమాట. దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ ఎంత ఉంది? 2. ఇక్కడ డిగ్రీ అన్ని కూడా లీనియర్ పాలినామియల్ 1 ఉంటుంది అనమాట. ఇక్కడ డిగ్రీ 2. డిగ్రీ 3 ఉన్నదాన్ని క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ 3 ఉంటే ఏమంటారు? దీన్ని క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్. దీన్ని ఏమంటారు చూద్దాం. దీన్ని ఏమంటారు? దీనికి ఎగ్జాంపుల్ 3x³ - 5x² + 6x + 7 అంటే మనకు వచ్చేది, ఇంకా మనకి రాయాలంటే ax³ అలాగే రాస్తారు. ax³ + bx² + cx + d. వీటిని క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉంటుంది. అలా నాట్ డిపెండ్, అసలు డిగ్రీ అనేది ఉండదు, దాన్ని జీరో పాలినామియల్ అంటారు. ఎగ్జాంపుల్ 0 అనే దానికి డిగ్రీ ఉండదు, ఏముండదు, దాన్ని జీరో పాలినామియల్. డిగ్రీ 0 అంటే ఇక్కడ 0 రాసుకోండి. డిగ్రీ అనేది 0 అయితే నెంబర్ కూడా రాసుకోండి. డిగ్రీ 0 ఉంటే దాని కాన్స్టెంట్ పాలినామియల్కి డిగ్రీ 0 ఉంటుంది. కాన్స్టెంట్ పాలినామియల్కి డిగ్రీ 0, దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. ఎగ్జాంపుల్ 5, 6, 3/4. అలాగే డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్ x-12 7x-8 7ax+b. అలాగే డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ 5x² + 6x + 7 అంటే ax² + bx + c లో ఉంటుంది. అలాగే థర్డ్ వన్ క్యూబిక్ పాలినామియల్ అయితే 3x³ - 5x² + 6x + 7 అంటే ax³ + bx² + cx + d అనేది మనకు అవుతుంది క్యూబిక్ పాలినామియల్. ఓకే, ప్లీజ్ నోట్. అంటే ఇప్పుడు మనం అకార్డింగ్ టు ద డిగ్రీని బట్టి ఇవి ఉన్నాయి, అలా కాకుండా అకార్డింగ్ టు ద టర్మ్స్ని బట్టి ఏముంటుంది అని నెక్స్ట్ చేసుకుందాం. నాకేం తెలీదు. టేబుల్ లాగే డ్రా చేసుకోండి నీట్గా. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, నేమ్ ఆఫ్ ది పాలినామియల్, ఎగ్జాంపుల్. ఇది నాట్ డిఫైన్డ్, జీరో పాలినామియల్ 0. ఇక్కడ డిగ్రీ 2 అయితే దాన్ని ఏమంటారు? కాన్స్టెంట్ పాలినామియల్. ఎగ్జాంపుల్ 5, 6, 3/4. డిగ్రీ 1 వస్తే లీనియర్ పాలినామియల్. డిగ్రీ 2 వస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్. సో వాటికి ఎగ్జాంపుల్స్. ఓకే,
కంప్లీటెడ్. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు టర్మ్స్ ని బట్టి ఏ రకంగా చేయొచ్చు. టర్మ్స్ ని బట్టి ఎన్ని రకాలుగా చేయొచ్చు పాలినామియల్స్, అవి ఏంటి అనేవి ఇక్కడ చూద్దాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు టర్మ్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని బట్టి వాటిని పేర్లు ఉన్నాయి, ఏంటవి చూద్దాం. హెడ్డింగ్ ఇది టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు టర్మ్స్. ఇందాక అకార్డింగ్ టు డిగ్రీ, ఇది అకార్డింగ్ టు టర్మ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ అంటే నాన్ జీరో టర్మ్స్. నేమ్ ఆఫ్ ది పాలినామియల్, పాలినామియల్ పేరు అనమాట ఇది. నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్, నేమ్ ఆఫ్ ది పాలినామియల్. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ టర్మ్స్. ఏంటవి చూద్దాం. అంటే సపోజ్ వన్ టర్మ్, ఒకే ఒక టర్మ్ ఉంది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే మోనోమియల్. ఒక టర్మ్ ఉన్న దాన్ని ఏమంటారు మోనోమియల్. అంటే ఏంటి ఎగ్జాంపుల్, -6x అంటే ఒకే టర్మ్ ఉంది మోనోమియల్. 6x అనేది ఒక టర్మ్ కాబట్టి 6x అని. సో దీనికి ఇందులో టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 6x. ఇది నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఒకటి. అలాగే రెండు ఉన్నాయనుకో, దీన్ని ఏమంటారంటే బైనామియల్ అంటారు. 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు బైనామియల్. బైనామియల్ అంటే ఏంటి, 3x + 5 అంటే 3x ఒక టర్ము +5 ఒక టర్ము, 3x ఒక టర్ము +5 ఒక టర్ము. అలా కాకుండా నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉన్నాయనుకో, దాన్ని ఏమంటారంటే ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉంటాయి. ఏంటవి, 3x + 4y + 7z 3 ఉన్నాయి. 3x + 4y + 7z అంటే 3x ఒక టర్ము, 4y ఒక టర్ము, 7z ఒక టర్ము, 7z ఒక టర్ము. అలా కాకుండా మోర్ దాన్ 3 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, మోర్ దాన్ 3 ఉంటే దాన్ని ఏమంటారంటే మల్టీనామియల్. అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ 3x³ + 7x² + 5x - 6. ఇందులో టర్మ్స్ ఏమవుతాయి, 3x³ ఒక టర్ము, 7x² ఒక టర్ము, క్యూబ్ అనేది పైన పవర్ రాయి, 5x ఒక టర్ము, -6 ఒక టర్ము. అంటే ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము. అంటే 3 కన్నా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు. ఎగ్జాంపుల్ 6x అంటే ఎన్ని ఉన్న టర్మ్స్ ఒకటే, 6x అనేది. 6 వేరు x వేరు కాదు, 6x అనేది ఒక టర్మ్. అదేవిధంగా 2 టర్మ్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ బైనామియల్. అంటే 3x + 5 ఎగ్జాంపుల్, 3x ఒక టర్ము, 5 ఒక టర్మ్ అంటే 2 టర్మ్స్ ఉన్నాయి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉంటే దట్ ఈస్ కాల్డ్ ట్రైనామియల్. అంటే 3x + 4y + 7z అనేది ఎగ్జాంపుల్. అంటే 3x అనేది ఒక టర్ము, 4y ఒక టర్ము, 7z ఒక టర్ము, 3 టర్మ్స్ ఉన్నాయి. అలాగే మోర్ దాన్ 3 ఉంటే దట్ ఈస్ కాల్డ్ మల్టీనామియల్ టర్మ్. ఎక్కువ నెగటివ్, మల్టీ అంటే ఎక్కువ ఉన్నాయన్నమాట, మోర్ దాన్ 3. ఫర్ ఎగ్జాంపుల్ 3x³ 7x + 7x² + 5x - 6. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3x³ 7x² 5x - 6. 3 కన్నా ఎక్కువ అంటే 4 ఉన్నాయి. సో ఇటువంటివన్నీ కూడా మల్టీనామియల్ అంటారు. సో మనం నేర్చుకున్నవి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు ద డిగ్రీ అనేది ఒకటి నేర్చుకున్నాం, ఆ టేబుల్. ఈ టేబుల్కి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు ద టర్మ్స్ అనేది ఇది. సో ఇది ప్లీజ్ నోట్ డౌన్. ఈ పాలినామియల్స్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఇవి.